భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రతి రంగంలో అది సాధించిన అద్భుతమైన విజయాలు మరియు దానిని సాధించిన వివిధ పారిశ్రామిక విధానాలను మేము అభినందిస్తున్నాము. స్వాతంత్ర్యం తరువాత మొదటి 4 దశాబ్దాలలో పారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్ర రాజమాన్యంలో ఉంది. సంవత్సరాలుగా 80 మరియు 90లలో వారి సామర్థ్యాలు క్షీణించడం ప్రారంభించాయి. ఆర్థిక సరళీకరణకు ఇది సమయం. 1990ల సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు తెరతీశాయి. మరిన్ని వ్యాపార అవకాశాలను మరియు క్యాపిటల్ మార్కెట్లలో చాలా ఉత్సాహాన్ని సృష్టించాయి. ఇది డిసెంబర్ 1999లో సిపిఎస్ఈల పెట్టుబడుల ఉపసంహరణ విధానంతో డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏర్పడటానికి దారితీసింది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం 14 ఏప్రిల్ 2016 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపంగా పేరు మార్చబడింది. దీని ద్వారా సిపిఎస్ఈల మూలధన నిర్వహణలో ఒక నమూనా మార్పుతో తాజా పెట్టుబడులు, మూలధన పునర్నిర్మాణం మరియు ఆర్థిక పునర్నిర్మాణం కోసం ఆస్తుల పరపతి వంటి క్లిష్టమైన ఇంటర్లింక్ సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలను అనుమతించడం ద్వారా పెట్టుబడి ఆధారిత విధానాన్ని అవలంబించారు. నేడు దీపం యొక్క ఆదేశంలో ఇవి ఉన్నాయి: వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, స్టేక్ సేల్, క్యాపిటల్ మేనేజ్మెంట్ మరియు సిపిఎస్ఈల యొక్క నాన్ కోర్ ఆస్తులను మానిటైజేషన్ చేయడం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆత్మనిర్భర్ భారత్ కోసం కొత్త పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పాలసీ 2021 సెక్టర్లను స్ట్రాటజిక్ మరియు నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ గా వర్గీకరిస్తుంది. వ్యూహాత్మక రంగాలలో ప్రస్తుత పిఎస్ఈ యొక్క కనీస ఉనికి ప్రభుత్వ నియంత్రణలో ఉంచబడుతుంది. మిగిలిన ఎంటర్ప్రైజెస్ ప్రైవేటీకరణ లేదా మరొక పిఎస్ఈతో అనుబంధం లేదా మూసివేత కోసం పరిగణించబడుతుంది. నాన్ స్ట్రాటజిక్ రంగాలలో పిఎస్ఈలో ప్రైవేటీకరణ లేదా మూసివేత కోసం పరిగణించబడతాయి. ఈ విధానం పిఎస్ఈల యొక్క నిర్దిష్ట తరగతులకు మినహాయింపు ఇస్తుంది. లాభాపేక్ష లేని కంపెనీలు లేదా హాని కలిగించే సమూహాలకు మద్దతునిచ్చేవి లేదా అభివృద్ధి లేదా ప్రచార పాత్రలను కలిగి ఉంటాయి. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరణ అంటే ఏమిటి? ఇది గణనీయమైన ప్రభుత్వ విక్రయం, నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటు సిపిఎస్ఈలలో వాటా. ప్రైవేటీకరణ ప్రయోజనాలు ఏమిటి? క్యాపిటల్ ఇన్ఫ్యూషన్, టెక్నాలజీ అప్గ్రేడేషన్ మరియు సమర్థవంతమైన మేనేజ్మెంట్ పద్ధతుల కారణంగా ప్రైవేటీకరించబడిన సంస్థలు ప్రైవేట్ చేతుల్లో మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. ఇది కంపెనీ వృద్ధికి, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి మరియు ఉద్యోగ అవకాశాల కల్పనకు సహాయపడుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా సహాయపడుతుంది. అన్లాక్ చేయబడిన వనరులు ప్రభుత్వం యొక్క సామాజిక రంగం లేదా అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రైవేటీకరణ దీని ద్వారా మల్టీ లేయర్ నిర్ణయాన్ని అనుసరిస్తుంది. ఐఎంజీ వివిధ శాఖల కార్యదర్శులు మరియు జాయింట్ సెక్రటరీలను కలిగి ఉంటుంది. సిజిడి కేబినెట్ సెక్రటరీ, సిఇఓ, నీతి ఆయోగ మరియు వివిధ శాఖల 7 మంది కార్యదర్శులను కలిగి ఉంటుంది. మంత్రుల సమూహం అంటే కేబినెట్ ద్వారా అధికారం పొందిన ప్రత్యామ్నాయ యంత్రాంగం. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి, ఆర్థిక మంత్రి, పరిపాలనా మంత్రిత్వ శాఖ మంత్రితో కూడినది. పారదర్శకతను కొనసాగించడానికి గ్లోబల్ టెండర్ ద్వారా ఆహ్వానించబడిన ఆసక్తి వ్యక్తీకరణ ఫైనాన్షియల్ బిడ్డింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే రిజర్వ్ ధర నిర్ణయించబడుతుంది. బిడ్లు సీల్డ్ కవర్లలో ఉంటాయి మరియు రిజర్వ్ చేయబడిన ధరను నిర్ణయించిన తరువాత మాత్రమే తెరవబడతాయి. ఎయిర్ ఇండియా వంటి కొన్ని విజయ గాథలు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్ ఇండియా 2009 మరియు 10 నుండి 1,00,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ మద్దతును పొందింది. ఎయిర్ ఇండియా రోజుకు 20 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడంలో భారీ అవకాశ ఖర్చు. పెట్టుబడుల ఉపసంహార విఫలమైతే మూసివేయడం మాత్రమే ఎంపిక. ఒకవేళ మూసివేస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయేవారు. ఇది ప్రయాణికులకు, అనుబంధ పరిశ్రమలకు, విమానయాన రంగానికి మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మరో సక్సెస్ స్టోరీ ఎన్ఐఎల్.
మూతపడిన కంపెనీ పునరుద్ధరించబడింది. ఉద్యోగులు వారి బకాయిలు మరియు సాధారణ పనిని పొందుతారు. బిడ్ రిజర్వ్ చేయబడిన ధర కంటే రెట్టింపు కంటే ఎక్కువ పొందింది. పెట్టుబడుల ఉపసంహరణ కోసం రానున్న ఇతర సిపిఎస్సిలలో FSNL, NMDC స్టీల్ లిమిటెడ్, కాన్కార్, BEML, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, PDIL, IDBI బ్యాంక్, HLN, IMPCL మొదలైనవి ఉన్నాయి. 2019-2020 ఆర్థిక సర్వేలో చేసిన విశ్లేషణలో సిపిఎస్సిల ప్రైవేటీకరణ పోతువు విలువైనదని నిరూపించబడింది. 1999-2000 మరియు 2003-2004 మధ్య పెట్టుబడిని ఉపసంహరించుకున్న 11 సిపిఎస్సిల ఆర్థిక పనితీరు సూచికలు ప్రైవేటీకరణకు ముందు మరియు తరువాత 10 సంవత్సరాల వ్యవధిలో విశ్లేషించబడ్డాయి మరియు అదే పరిశ్రమ సమూహంలోని సహచరులతో పోల్చబడ్డాయి. ప్రైవేటీకరణ తరువాత వారి నెట్ ప్రాఫిట్ అసాధారణంగా పెరిగింది మరియు రిటర్న్ ఆఫ్ ఈక్విటీ కూడా గణనీయమైన వృద్ధిని కనబరిచింది. మైనారిటీ స్టేక్ సేల్ అంటే ప్రభుత్వం తన షేర్లలో కొంత శాతాన్ని ప్రధానంగా IPOలు మరియు OFSల ద్వారా విక్రయిస్తుంది. నిర్వహణ నియంత్రణను కలిగి ఉంటుంది. IPO అనేది స్టాక్ ఎక్స్చేంజ్లలో సిపిఎస్సి షేర్ల యొక్క ప్రారంభ జాబితా మరియు OFS అంటే ఇప్పటికే జాబితా చేయబడిన షేర్ల యొక్క చిన్న పరిమాణాల విక్రయం. ఇది ప్రయోజనం ప్రజల యజమాన్యం మరియు ప్రభుత్వం అభివృద్ధి లేదా సామాజిక రంగానికి వనరులను పొందుతుంది. LIC యొక్క IPO భారతదేశం యొక్క అతి పెద్దది. 73 లక్షల కంటే ఎక్కువ అప్లికేషన్లు మరియు 20,500 కోట్ల కంటే ఎక్కువ సేకరించబడింది. ఒకే సంస్థ తన లిస్టింగ్ రోజున భారత క్యాపిటల్ మార్కెట్ క్యాప్ కు ₹5.5 ట్రిలియన్లను జోడించింది. 10 లక్షలకు పైగా మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారిలో 7 లక్షల మందికి అలాట్మెంట్ లభించింది. మొదటిసారిగా 3 స్పాన్సర్ బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజ్లు శనివారం మరియు ఆదివారం పనిచేశాయి. సీమ్లెస్ షేర్ కేటాయింపు మొదటి గంటల్లో 30 లక్షలకు పైగా ఈమెయిల్లు కేటాయింపు తరువాత 24/7 కాల్ సెంటర్ 65,000 కాల్లో ఏమీ విడిచిపెట్టకుండా అన్ని కాల్స్ అటెండ్ చేయబడ్డాయి. పిఎస్సి యొక్క నిజమైన విలువను అన్లాక్ చేయడానికి క్లాసిక్ ఉదాహరణలు IRCTC మరియు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఇక్కడ IPO తరువాత షేర్ ధర గణనీయంగా పెరిగింది. సిపిఎస్సిల మూలధన నిర్వహణపై దీపం యొక్క సమగ్ర మార్గదర్శకాలు స్థిరమైన డివిడెండ్ విధానం, షేర్ బైబ్యాక్, బోనస్ షేర్లు, షేర్ల విభజన వంటివి వాటి నికర విలువను పెంచడానికి మరియు వారి మార్కెట్ విలువను పెంచడానికి సహాయపడతాయి. 2014-15 నుండి ప్రభుత్వం ₹3,38,104 కోట్ల డివిడెండ్ మరియు షేర్ల బైబ్యాక్ ద్వారా ₹44,605.79 కోట్లను పొందింది. మైనారిటీ షేర్ హోల్డర్స్ కూడా అనుపాత డివిడెండ్ మరియు బైబ్యాక్ ప్రయోజనాలను పొందుతున్నారు. దీపం నిజమైన ఆర్థిక విలువను అన్లాక్ చేయడానికి NLMC అయిన జాతీయ భూమి మానిటైజేషన్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడానికి నాన్ కోర్ అసెట్స్ యొక్క మానిటైజేషన్ నిర్ణయాన్ని సులభతరం చేశాయి. नमस्कार। माननीय प्रधानमंत्री जी ने व्यापार को प्रोत्साहित करने, निवेश को आकर्षित करने और मेक इन इंडिया के हमारे संकल्प को मजबूत करने के उद्देश्य से एक नया आत्मनिर्भर भारत के हेतु एक दृष्टिकोण रखा है। प्रधानमंत्री जी के आत्मनिर्भर भारत के दृष्टिकोण और नई PSC नीति के सफल कार्यान्वयन के लिए विभाग के अधिकारियों की कैपेसिटी बिल्डिंग करके उनकी कार्यक्षमता बढ़ाई जा रही है। साथ ही प्रशिक्षण कार्यक्रमों में वृद्धि के द्वारा दीपम को क्रमशः बढ़ते दायित्व के वाहन के लिए निरंतर सक्षम बनाया जा रहा है। దీపం వద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంపొందించడంలో, మరింత సంపదను సృష్టించడంలో సిపిఎస్సిలను ప్రారంభించేందుకు మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము. ముందుకు వెళ్లే మార్గంలో 2047 వరకు అమృత్ కాలంలో దీపం యొక్క పని దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరియు బహుళ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వందే మాతరం. జై హింద్.